హాయ్ హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో అయితే ఒక మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. ఏంటంటే ఇది శనగలు ఆలుతో కర్రీ అనమాట. దీన్ని చోలే పటోరా కర్రీ అని కూడా అంటారు. సో చూద్దాం కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో. ఏం లేదండి, సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ మనం ఇలా శనగలు తీసుకోవాలి. తెల్ల శనగలు బయట మనకి షాప్లో దొరుకుతాయి. అవి తీసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. తర్వాత మార్నింగ్ వాటర్ తీసేసి ఒక పెద్ద సైజ్ 2 ఆలు సన్నగా కట్ చేసుకొని శనగలు వేసి కుక్కర్లో ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. అంతలోపు మనం ఒక ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. టమాటాలు కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ కర్రీ అయితే చపాతీకి చాలా బాగుంటుంది. ఈ కర్రీ చపాతీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో నేను చపాతీ పిండి కూడా కలిపేస్తున్నాను. కొంచెం సాల్ట్ ఇంకా ఆయిల్ వేస్తే చపాతీ పిండి అనేది స్మూత్గా వస్తుంది. చపాతీలు అనేవి స్మూత్గా వస్తాయి. సో కలిపి పక్కన పెట్టేసుకోవాలి. సో 3-4 విజిల్స్ తర్వాత ఇలా ఉడికేస్తాయి శనగలు. ఇలా ఉడకాలి. శనగలు ఆలు ఉడికిన తర్వాత ఇలా స్మాష్ చేసుకోవాలి స్పూన్తోని. కొంచెం కచ్చాపచ్చగా అయితే ఇలా స్మాష్ చేసుకోవాలి శనగల్ని ఇంకా ఆలుని. మరి మొత్తం స్మాష్ చేయొద్దు, ఎందుకంటే కొంచెం ఆలు శనగలు అక్కడక్కడ తగులుతుంటే మంచిగా వస్తుంది. ఇలా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం కర్రీకి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బెటర్, టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం బిర్యానీ ఆకు, ఫ్లేవర్ చాలా బాగుంటుంది బిర్యానీ ఆకుతో. సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ కలర్ అలా ఫ్రై అయితేనే గ్రేవీ అనేది బాగా వస్తుంది ఈ కర్రీలో. ఎందుకంటే మనం ఏం వేయము గ్రేవీ కోసం. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోనే మనం సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత వెంటనే సాల్ట్ వేసేయాలి. సాల్ట్ వేస్తే టమాటా పీసెస్ అనేవి తొందరగా ఉడికిపోతాయి. సో తర్వాత టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. ఆయిల్లోనే కారం ఉప్పు అన్నీ వేసేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. దీంట్లో మసాలా అనేవి ఏమి ఉండదు కదా, సో ధనియాల పొడి అంతే. ధనియాల పొడి వేసుకొని మనం స్మాష్ చేసిన ఆలు ఇంకా శనగల మిక్చర్ని అయితే ఇలా వేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి గ్రేవీ కోసం. వాటర్ వేసుకొని ఒక 2-3 మినిట్స్ అలా ఉడికించాలి. కొంచెం లవంగాల పొడి, కొంచెం ఇలాచి పొడి వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ అలాగా ఉడికించాలి. ఇలా ఆయిల్ అనేది పైకి వస్తే ఇంకా కర్రీ ఉడికిపోయినట్టే. సో లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, కర్రీ రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అండి, టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఇంకా చపాతీకి ఈ కర్రీకి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు రెస్టారెంట్ స్టైల్లో. మా పాపకైతే బాగా నచ్చింది, కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.